ఎందుకు? అర్హులైన నిరుపేదలకు వెంటనే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు. డబ్బులు ఇస్తేనే ఇస్తారంటారు. నిరుపేదల దగ్గర పైసలు లేవు. ఆ నిరుపేదల కోసం వ్యాపారవేత్తల దగ్గర పిచ్చాటన చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మీకు తోచిన సాయం చేసి నిరుపేదల కోసం జమ చేసి ఆ రెవెన్యూ అధికారులకు మున్సిపల్ అధికారులకు ఇస్తాం. అయ్యా నిరుపేదలం మేము ఇక్కడనే ఉన్నాం, వాళ్ళు పైసలు ఇచ్చుకోలేని పరిస్థితి, అందుకొరకు బీజేపీ తరఫున పిచ్చాటన చేసి ఇస్తున్నాం వాళ్ళకి ఇయ్యిరి అని చెప్పేసి. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూములు ఇవ్వాలని బెల్లంపల్లి బజారు పురవీధుల గుండా భిక్షాటన చేస్తున్నామన్న. ఇయో చూస్తుంది, ఇయో భిక్షాటన చేస్తున్నాం. ఎందుకు భిక్షాటన చేస్తున్నారు అని చెప్పేసి పాత్రికేయ మిత్రులు కావచ్చు, ప్రజానికం కావచ్చు ఆలోచిస్తారు. నిన్న ఒక లిస్ట్ చేసిర్రు. ఆ లిస్టులో అనర్హులందరూ ఉన్నారు, అర్హులైన వాళ్ళు తక్కువ ఉన్నది. మళ్ళీ ఒకరికి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలంటే సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళ పిఏలకు, ఎమ్మెల్యే గారి పిఏలకు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఇల్లు మంజూరు చేస్తున్నారన్న సమాచారం ఉన్నది, పూర్తి వివరంగా ఉన్నది. మరి నిరుపేదలంటేనే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు తీసుకునే స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ నిరుపేదల పక్షాన భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళ పిఏలకు డబ్బులు ఇచ్చేందుకు ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి ఈ పిఏలకు డబ్బులే అవసరమని అనుకుంటే మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇస్తామని చెప్పేసి ఆ మధ్యలో ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం కూడా ఉన్నదన్న, మీరు అందరికీ తెలిసిన విషయం. అది 3 లక్షలు వసూలు చేద్దాం, ఈజీగా వసూలు అవుతాయి అని చెప్పేసి. మరి ఇటువంటి పరిస్థితి నిరుపేదలకు రావద్దని చెప్పి నిరుపేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటూ వాళ్లకు అర్హులైన వారికి ఇల్లులు ఇచ్చేంత వరకు కూడా వాళ్ళ పక్షాన ఉంటూ కొట్లాడుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్లు డబ్బులు ఉన్న వాళ్ళకే కాకుండా నిరుపేదలకు ఇవ్వాలని భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భిక్షాటన కార్యక్రమం ఎందుకంటే ఎంతసేపు కాంగ్రెస్ వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా గానీ ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిరుపేదలకైనా ఇందిరమ్మ ఇల్లు గానీ డబుల్ బెడ్రూమ్లు గానీ ఇస్తారనేసి అనుకుంటే ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇస్తారు అనేసి అంటే లక్కీ డ్రా పద్ధతులను ఒకటి 108 మందిని ఎంపిక చేస్తామనేసి అంటారు. ఆనాడు మార్కెట్ యార్డ్కి సంబంధించి లక్కీ డ్రా తీస్తా అంటే అందులోనే మోసం జరిగింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లలో మాత్రము మోసాలు జరగాయా? ఎందుకు జరిగాయి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి కార్యకర్తకి చెందే విధంగానే చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్త అయితే అత్త పేరు మీద ఇందిరమ్మ ఇల్లు, కోడల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు ఈ విధంగా శాంక్షన్ అయినాయి. ఒక్క నిమిషం మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. మోసాన్ని అధిగమించాలంటే బీజేపీ ఏం చేస్తుంది, ప్రజలు ఏం చేయాలి, ఆ వివరాలు మాట్లాడాలి. ఓకే, భారీగా యుద్ధం. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ల భారతీయ జనతా పార్టీ అనేక నిరసనలలో పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.